రామారావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితమని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. భావిస్తున్నాను. ఎస్పెషలీ తెలుగు వాళ్ళకి, మనకి ఇంతకన్నా ఇన్స్పిరేషన్ కానీ ఇంతకన్నా స్టోరీ కానీ ఏం లేదు. యాజ్ ఫార్ యాజ్ ఇన్స్పిరేషన్ ఇస్ కన్సర్న్ కానీ, లేకపోతే అసలు సొసైటీకి కాంట్రిబ్యూట్ ఎలా చేయాలి అనేది ఐ థింక్ రామోజీరావు గారి తర్వాత ఎవరైనా. అండ్ మన తెలుగు వాళ్ళకి, మాకు పర్సనలీ, ఎందుకంటే అకాడమీ ద్వారా చాలామంది అథ్లీట్స్కి సైలెంట్గా సపోర్ట్ చేసిన ఒక గొప్ప వ్యక్తి, ఇంత విషనరీ. నాకు ఐ హ్యావ్ మెట్ హిమ్ ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో. స్పెసిఫిక్గా స్పోర్ట్ గురించి ఇంత పెద్ద విజనరీ నాకు ఎవరు కనిపించలేదు. ఇట్ బి ఎ బిగ్ లాస్ ఫర్ ఆల్ ఆఫ్ us, అండ్ ఐ విష్ డీపెస్ట్ కండోలెన్సెస్ ఫర్ ద లాస్.